బొగ్గాయి నుంచి ఊరేగింపుగా బయలుదేరి మరింత శేషట్లో బొగ్గాయి వద్దకు విచ్చేస్తున్నాడు. కావున భక్తులు బాలాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవచ్చు మనం చేస్తున్నాము. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డూ వేలం పాటలో ఈ సంవత్సరం కొత్తగా పేర్లు నమోదు చేస్తున్నారు. మరి రవికిరణ్ రెడ్డి గారు చంపాపేట వాస్తవ్యులు, అర్బన్ సామ ప్రణీత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ వాస్తవ్యులు, నిల్లాల దశరథరావు కర్మనగర్ వాస్తవ్యులు, కంచన శివారెడ్డి గారు కర్మనగర్ వాస్తవ్యులు, సామ రామరెడ్డి వారి తవేలు దయా వీరు ఎన్నో లండన్ నుంచి వచ్చారు నైవేద్యం పాటకి. అలాగే పిఎస్కే గ్రూప్ హైదరాబాద్ వారు మరియు జిట్టా సురేందర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈ సంవత్సరం కొత్తగా బాలాపూర్ గణేష్ చతుర్థి లడ్డూ వేలం పాటలో పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. డిప్యూటీ మేయర్ బలంపేట్, మాజీ డిప్యూటీ మేయర్ బలంపేట్ విక్రమ్ శేఖర్ గారు, చిగురింట తిరుపతి రెడ్డి గారు, శ్రీమతి సరిత గారు, కొడాలి శ్రీధర్ బాబు గారు, కొలం బ్రదర్స్ పన్నాల గోవర్ధన్ రెడ్డి గారు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, సింగిరెడ్డి జయహీన్ రెడ్డి గారు, కల్లం మదన్ మోహన్ రెడ్డి గారు, కన్నారి స్కైలాబ్ రెడ్డి గారు, నాగం తిరుపతి రెడ్డి గారు, పేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా గారు, కొలం రామ్ రెడ్డి గారు మరియు శశాంక్ రెడ్డి గారు. మీ అన్నిటి దోచుకున్నా దయచేసి కింది నిమిషాలు నిమిషాలు వేరే ఇబ్బంది అయితే కొలం శంకరెడ్డి గారు బీసీసీ మాజీ చైర్మన్. అలాగే గత సంవత్సరం 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డూలు తెచ్చుకున్నారు. వారికి వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే గత సంవత్సరం వరకు లడ్డూలు తెచ్చుకున్నటువంటి వారు కొలం మోహన్ రెడ్డి గారు, కొలం కృష్ణారెడ్డి గారు, కల్లం అంజిరెడ్డి గారు, కల్లం ప్రతాప్ రెడ్డి గారు, గుమ్మడి రఘునందన్ గారు, బాలాపూర్ మాజీ సర్పంచ్ గుమ్మడి రఘునందన్ గారు, కన్నడ మాధవరెడ్డి గారు, చిగురింట పెద్దబాలరెడ్డి గారు, మరింకొండ కార్పొరేషన్ మాజీ విక్రమ్ శేఖర్ గారు, చిగురింట తిరుపతి రెడ్డి గారు, వారు గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు, సింగిరెడ్డి జయహీన్ రెడ్డి గారు, కల్లం మదన్ మోహన్ రెడ్డి గారు, కన్నాలి స్కైలాబ్ రెడ్డి గారు, నాగం తిరుపతి రెడ్డి గారు, పేరేటిపల్లి శ్రీనివాస్ గుప్తా గారు, కొలం రామరెడ్డి గారు, సిబ్బందికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి, అలాగే నాకు నవరాత్రుల పాటు లడ్డూలు సహకరించినటువంటి హనీఫ్ అధినేత ఉమామహేశ్వరరావు గారికి మరియు ఎంతో ప్రత్యేకంగా శక్తి ఏర్పాటు చేసినట్టు సుధాకర్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ వారందరికీ కూడా మరొకసారి బాలాపూర్ గణేష్ చేసేందుకు కోరుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లడ్డూ ఏర్పాటు తర్వాత భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వారి ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. హనుమాన్ మందిర వేదంగా భక్తులందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 46వ సామూహిక ఊరేగింపు కార్యక్రమాన్ని బాలాపూర్ గణేష్ యువ కిషోర్ల ఆధ్వర్యంలో వేలాది మంది మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ములు, మా పోలీస్ అధికారులు, మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఆటి వీటి వాటి అన్నిటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. సోదరా సోదరి ఉన్నారా, మీ అందరూ తెలుసు బాలాపూర్ గణేష్ అన్న, బాలాపూర్ గణేష్ మూర్తి అన్న ఎంతో విశిష్టమైనది, ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో గౌరవమైనది. బాలాపూర్ గణేష్ నాయుడు 1980లో ఈ యొక్క ఇదే ప్రాంతంలో రూపాయి సిక్కం రూపాయి నాణ్యం మీద పెట్టి
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా భాగ్యనగర గణేశోత్సవ సమితి నెలకొల్పిన తర్వాత ఈ ప్రాంతం నుండి భాగ్యనగరంలో ఉన్నటువంటి వినాయక సాగరం వైపు ఏదైతే మిషన్ సాగర్ అభివృద్ధినటువంటి వినాయక సాగరం ఏదైతుందో ఈ వినాయక సాగరానికి అన్న ట్రాక్టర్ ద్వారా కరులు వెళ్ళిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉంది. ఈనాడు ఈ గణేశ మండపాన్ని ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతా ఉన్నాయంటే ఆనాడు కుప్పల నాగరెడ్డి గారు స్వర్గీయులు సంరెడ్డి అంజిరెడ్డి గారు చిమ్మారెడ్డి గారు పేట్ల చిమ్మారెడ్డి గారు రఘునందనాథ రావు గారు రాముడు ఆగంరెడ్డి కుందాపురం మల్లారెడ్డి కళ్యాణ్ ప్రభాకర్ రెడ్డి అనేక మంది పెద్దలు వారి సహాయ సహకారాలతో ఈనాడు కొంతమంది అందరూ శ్రేయస్సులయ్యారు, కొంతమంది మన ముందు ఉన్నారు. చాలా సంతోషం. వారి వేసిన పునాదితో ఈనాడు భాగ్యనగరి గణేశ ఉత్సవ సమితికి అనుసంధానంగా బాలాపూర్ గణేశ ఉత్సవ సమితి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, కల్లె పిల్లారెడ్డి అనేక మంది ఈనాడు యువ కృష్ణలో ఈ బాలాపూర్ గ్రామంలో వందలాదిగా ఉన్న యువకులు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఈ యువరాలు పార్టీలో కులాలు వర్గాలు దేశం కోసం ధర్మం కోసం మనందరం కలిసి పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. ఈ దేశంలో ఏం జరుగుతుందని చూస్తాము. ఈనాడు మన జనాలు ఎక్కడవుతుంది, ఈనాడు హిందువులు ఎక్కడున్నారు, హిందువుల ఐక్యత ఎక్కడుంది, హిందువుల సంఖ్య ఎక్కడ ఉంది, హిందువుల నిజానికి పెరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ అవసరం లేదు. తల్లి భారత ముఖ్యం హిందువుల ఐక్యత కావాల్సింది. కాబట్టి సోదర సోదరి వల్ల రాబోయే రోజుల్లో ఎవరన్నా హిందుత్వం వైపు హిందువుల పైన హిందుత్వం వైపు వేలు చూస్తే వేలు చేయడానికి కూడా ఎందుకంటే మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. కాబట్టి సోదర సోదరి మండల మనందరం కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం హిందుత్వం కోసం ఒక భారతీయ రక్షణ కోసం పనిచేస్తామని కోరుకుంటూ భాగ్యనగర సమితి అందరూ కూడా మరొకసారి బాలాపూర్ ఉత్సవ సమితికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ప్రజాని నామాన్ని ఉచ్చరించినట్లయితే మనం కోరుకొని నిలవే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమై ఇవాళ తీర్థయాత్రకు సంబంధం ఉన్నటువంటి బాలాపూర్ గణపతి ద్వారా అందరూ కోరుకొని ఏర్చి సంసారంలో సుఖాన్ని శాంతిని కోరుకునే అవకాశం ఉంది. నా అనుభవంలో నా 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఏది ఆశించినో ఆ ఫలితం భగవంతుడు నాకు ఇచ్చాడు. అలాంటి ఈ రోజు ఏదైతే మన బాలాపూర్ ఉత్సవ సందర్భంలో అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కూడా చాలా పెద్ద చాలా బ్రహ్మాండంగా ఈనాడు విశాల పెద్ద గణేష్ గారిని అందరికీ ప్రత్యేకంగా వెళ్తూ మనకి అవకాశం లభించేది. అందరికీ మీడియా మిత్రులకు ధన్యవాదాలతో ముగిస్తా ఉన్నాం. బాలపురం గ్రామం నుంచి తరలివెళ్తున్న వివిధ కార్యక్రమానికి బాలపూర్ గణేశ్ నిర్వాహకుల కార్యకర్తలకు అందరికీ పేర్కొన్న నమస్కరిస్తూ అధ్యక్షుడు రాఘవరెడ్డి గారు ప్రతినిధులుగా ఈ రోజు ఇంత ఘనంగా బాలపూర్ భారతదేశంలో ప్రపంచ దేశంలో గుర్తించిన బాలపూర్ అందరికీ నమస్కరిస్తూ గతంలో లడ్డూలు దక్కించుకొని ఈ ఏడు కూడా లడ్డూలు దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి పెద్దలకు బాలాపూర్ పుర ప్రముఖులకు వేదిక మీద ఉన్నటువంటి పూజ్య స్వామీజీకి అధ్యక్షుడు రాఘవరెడ్డి గారికి మీడియా మాధ్యమంగా భాగ్యనగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. బాలాపూర్ ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. గడిచిన 46 సంవత్సరాలుగా భాగ్యనగరంలో జరుగుతున్నటువంటి సామూహికమైనటువంటి గణేశ నిమజ్జనోత్సవం ఆనవాయితీ ప్రకారం బాలాపూర్ నుంచి ప్రారంభమవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అందించినటువంటి ప్రేరణ, లోకమాన్య బాలగంగాధర తిలక్ ఇచ్చినటువంటి ప్రేరణను అందిపుచ్చుకున్నటువంటి భాగ్యనగరం ఇదే బాలాపూర్. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ
శ్రీమతి సరిత ఇన్నారెడ్డి గారు వచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. మా జనగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడ్డది. అద్భుతమైనటువంటి ఏర్పాటులమయానంద స్వామి వారు ఈ రాజీ మరొకసారి ప్రముఖులందరూ కూడా శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. అలాగే మహేశ్వరం శాసనసభ్యులు సభిప్రాయంలో రెడ్డి గారికి కూడా బాలాపూర్ గణేష్ చేసేందుకు తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారిని కూడా వేదిక నుంచి రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అన్నా కృష్ణారెడ్డి గారికి అలాగే కొత్తమారెడ్డి ఇంతటి మాత్రం మీకు పంపించండి. పోలీసు అధికారులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీమతి రాఘవరెడ్డి గారు బాలాపూర్ వేదికగా 46వ సామూహికమైనటువంటి గణేష్ నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నటువంటి యావత్ భక్తజనానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా జనగణంలో సాధ్యమైతే త్వరగా నిమజ్జనోత్సవానికి నిర్వాహకులు తరలి రావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. బోలో గణేష్ మహారాజ్కి. అందరికంటే మేము మా ఊరి యువకులు పిల్లలంతా ఇంత పెద్ద పని చేసి అలా అందరినీ అభినందిస్తున్నాను. ఆ భగవంతుడు బాగా చేసుకోవాలని మిమ్మల్ని. అయితే నేను చెప్పేది ఏంటంటే అదే మా కృష్ణ కూడా వచ్చింది. హలో, ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది చిన్న మనీ తీసుకోలేదు అప్పటి నుంచి ఫుడ్ అది అప్పుడు బాలాపూర్ కొన్న చిన్న ఊరిది. ఇప్పుడు పెద్దగా భూముల నరాలు వెళ్ళి పైసలు ఎక్కువై ఒక పట్టం పోయి ఉన్నారు. ఉన్నకాడికి పని చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు అట్లా దయచేసి చెప్తున్నారు, నేను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు తల్లిదండ్రులు సేవ చేయాలి. ఏం చేస్తున్నారే పోలేలో పోతున్నారు. ఎందుకు మాటలు ఎందుకంటే అది అదో మన బాలపురం పిల్లలు మట్టి పనులతో పోతున్నారు. ఆయన రోజు కాదు పట్టాలు చేసినాడు కాదు. మన బాలాపురం పిల్లలు పట్టు చెత్తలతోని మన గణేశుని ట్యాంక్ పనికి తీసుకుపోయేసి డిమాండ్ లేదు. ఆమె అలాగే బాలాపూర్ కార్పొరేటర్ శర్మ మహేష్ గారు చెప్తున్నటువంటి సెలం శంకర్ రెడ్డి గారు వారు కూడా వచ్చారు. వారికి కూడా బాలాపూర్ గణేష్ సొసైటీ తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని గమనించారు. ఈ రోజు ఇంటి ముగించుకొని ముద్రావతకు వచ్చేసారు. భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే యుద్ధ పూజలు అందుకొని వినాయక సాగరం వైపు నిమజ్జనోత్సవానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందంటే ఈరోజు ఈ జనసంఖ్య చూస్తుంటే బాలాపూర్ జిల్లాలో చిట్టిన ప్రతి జిల్లా కూడా ఈరోజు సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు మన బాలాపూర్ మరి గత 10 రోజుల నుంచి కూర్చుంటే జనసంఖ్యలో లక్షలాదిలో నెరవేర్చారు. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే సరిగ్గా అదేవిధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే మరి మాజీ మన ప్రభుత్వంలో మన కార్యక్రమాలు మరి ఏం జరుగుతున్నాయి కొద్దిగా చర్చ జరిగి మరి అధికారులతో రోజు రోజుల్లో మరి అందరితో మాట్లాడడం జరుగుతుంది. మరి మరి సిబ్బంది కాబట్టి మరి యాభై భారతంలో మరి పోలీసు వారికి సిబ్బంది వారికి అందరికీ అలాగే రంగారెడ్డి జిల్లా మాజీ చైర్పర్సన్ మాజీ జడ్పీ చైర్పర్సన్ టీవీ అంకారెడ్డి గారిని కూడా భక్తులను ఉద్దేశించి నుంచి మాట్లాడవలసింది మనం చేస్తాం. నమస్కారం. ఈ రోజు బాలాపూర్ గణేష్ లడ్డు ఆప్షన్ లో భాగంగా ఇక్కడికి చూసిన భక్త అందరికీ మరియు శాసనసభ్యులు సవితా ఇంద్రారెడ్డి గారికి మాజీ మేయర్ మాజీ శాసనసభ్యులు
కృష్ణారెడ్డి గారికి మరియు గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రెసిడెంట్ నిరంజన్ గారికి, ఎక్స్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, మరియు ఇక్కడ బాలాపూర్ నుండి వంగేటి లక్ష్మారెడ్డి గారికి, వంగేటి శ్రీలక్ష్మి, మహేశ్వరి నియోజకవర్గంలో బాలాపూర్ ఉండడం, బాలాపూర్ లో గణనాథుడు ఉండడం, మరి యావత్ తెలంగాణ భారతదేశం కాకుండా యావత్ ప్రపంచంలోనే ఈ బాలాపూర్ లడ్డు యొక్క ప్రఖ్యాతి ఎంత గొప్పది మనందరికీ తెలుసు. దీంతోనే ఈ గణేష్ ఉత్సవాల్లో మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా, అన్ని కులాలకు అతీతంగా అందరూ కలిసి ఇక్కడ ఉంటాం కాబట్టి ఆ గణనాథుల ఆశీర్వాదం అందరిపై ఉండాలి. అందరూ కూడా ఎక్కడ కూడా తక్కువగా రాదని పోలీస్ బృందంకే కానీ కమిషనర్ బృందంకే కానీ అందరికీ చెప్పినందుకు పోలీస్ బృందం, కమిషనర్ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పారిశుద్ధ కార్మికులకి, యువతకి, ముఖ్యంగా ఉత్సవ కమిటీ మెంబర్లందరికీ కూడా నేను ఈ రోజు అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ చాంద్రాన్ గారు నా కిందరాలు నా బాలాపూర్ అనేక సంవత్సరాల బాలాపూర్ నాయకుడు రాఘవరెడ్డి గారు, శశిధర్ గారు, మా చిన్నగా మాట్లాడుతున్నారు. మీరు రంగారెడ్డి గారి బాలాపూర్ ఎక్స్ అభ్యర్థి, అదేవిధంగా దైవజ్ఞ గారు చాలా సంవత్సరాల నుంచి మంచి అందుకని అదృష్టం తెలియదు మనకు. ఆ విధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. బాలాపూర్ తీసుకుంటున్న పెద్దలందరూ కూడా నేను వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఈ బాలాపూర్ హైదరాబాద్ నగరంలో ఈ సంవత్సరం ఇంచుమించిన 12 సంవత్సరాల కంటే ఎక్కువ వినియోగం పెట్టుకున్నారు. జాగ్రత్తగా మీరందరూ కూడా ప్రయాణం ఆ కంపెనీ ద్వారా మీరందరూ ఆ సూచన ప్రకారంగా మీరందరూ కూడా నిమజ్జనం చేయవలసిందిగా మీరు సోదరులు రాఘవరెడ్డి గారికి, పెద్దలు రంగారెడ్డి గారికి, శశిధర్ గారికి, భగవద్భూషణ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు నిరంజన్ గారితో పాటు కమిటీ సభ్యులందరికీ బాలాపూర్ లో ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు హైదరాబాద్ నాయకుడికి ఎంత ప్రాచుర్యం ఉందో, హైదరాబాద్ వినాయకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, బాలాపూర్ వినాయకుడికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా సమీక్షిస్తున్న సందర్భంలో కూడా విషయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయిపోయింది. రాష్ట్ర ప్రజలందరూ, ప్రపంచంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని గతంలో వినాయకుడి లడ్డూని కైవసం చేసుకున్న శంకరెడ్డి గారితో పాటు చాలా మంది అదృష్టవంతులందరూ ఉన్నారు. వారందరితో పాటు మరొకసారి అందరికీ ప్రశాంతంగా ఒకరికొకరు సహకరించుకుంటే శోభయాత్ర పూర్తి చేసుకుంటూ మరొకసారి మీ అందరి అభినందనలు. జై బోలో గణేష్ మహారాజ్ కి. అన్న బడ్డీ ముందు తీసుకోండి. సామా ప్రణీత్ రెడ్డి 2 లక్షల రూపాయలు, వినాల దశరథ్ గౌడ్ 3 లక్షల రూపాయలు, కంచర్ల శివారెడ్డి కర్మాంగట్ 4 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి దయా కొత్తగూడెం అందుకు 6 లక్షల రూపాయలు, పిఎస్కేటి హైదరాబాద్ 7 లక్షల రూపాయలు, జిట్టో పద్మా సురేందర్ రెడ్డి చెప్పోతే 8 లక్షల రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 9 లక్షల రూపాయలు, సామా ప్రణీత్ రెడ్డి 10 లక్షల రూపాయలు, వింగాల దశరథ్ గౌడ్ 11 లక్షల రూపాయలు, పిఎస్కేటి హైదరాబాద్ 14 లక్షల రూపాయలు, జిట్టో సురేందర్ రెడ్డి చంపాపేట 19 లక్షలు, కంచర్ల శివారెడ్డి 20 లక్షల రూపాయలు, సామా రామరెడ్డి 21 లక్ష, సామా రామరెడ్డి 21 లక్ష, పిఎస్కే 22 లక్షల రూపాయలు, జిట్టా సురేంద్రన్న 23 లక్షల రూపాయలు,
సామల ప్రణీత్ రెడ్డి 24 లక్షల రూపాయలు, సామల లింగాల దశరథ్ గారు 29 లక్షల రూపాయలు, సురేందర్ రెడ్డి చెంపాపేట్ 30 లక్షల రూపాయలు, ప్రణీత్ రెడ్డి 25 రూపాయలు, 30 లక్షల 25 రూపాయలు, లింగాల దశరథ్ గారు 30 లక్షల 50,000 రూపాయలు, కొత్తగూడెం సామ రామరెడ్డి 30 లక్షల 70,000 రూపాయలు, మరి రవికిరణ్ రెడ్డి 31 లక్ష, మరి పిఎస్కే గ్రూప్ 31 లక్ష 20,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 31 లక్ష 50,000 రూపాయలు, కంచర్ల రెడ్డి 31 లక్ష 70,000 రూపాయలు, సామ రామరెడ్డి 32 లక్షల రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 32 లక్షల 20,000 రూపాయలు, లింగాల దశరథ్ గారు 32 లక్షలు, లింగాల దశరథ్ గారు 25,000 రూపాయలు, 33 లక్షల 20,000 రూపాయలు, కంచర్ల శివారెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 33 లక్షల 50,000 రూపాయలు, లింగాల దశరథ్ గారు 33 లక్షల 70,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 33 లక్షల 80,000 రూపాయలు, లింగాల దశరథ్ గారు 33,90,000 రూపాయలు, సామ ప్రణీత్ రెడ్డి 33 లక్షల 95,000 రూపాయలు, లింగాల దశరథ్ గారు 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 30 లక్షల రూపాయలు ఒకటేసారి, లింగాల దశరథ్ గారు 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గారు 30 లక్షల రూపాయలు ఒకసారి, లింగాల దశరథ్ గారు 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గారు 35 లక్షల మూడోసారి, వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆ భగవంతుని చాలా ప్రయత్నించారు. వస్తున్నారు 2019 నుంచి రెగ్యులర్
వాళ్ళకు నాకంటే నాకు చాలా ఇష్టం. దానికోసం ఈ సంవత్సరం చేస్తే బాగా చేయాలి. చాలా సంతోషం ఉందన్నా. పోలీసు వాళ్ళు దయచేసి స్టేషన్ ద్వారా సహకరించండి అన్న. అనుకోండి నా ప్రోగ్రాం ఇప్పుడు గత 6 సంవత్సరాల కష్టపడు కంటిన్యూ నడుస్తూనే ఉంటాం. ఇవాళ భగవంతుడు ఇవాళ గైడెన్స్ నాకు ఎంతో సంతోషం కన్నా హ్యాపీగా చాలా మాకు అందరినీ అందరూ కలిసి అందరికీ ధన్యవాదాలు అన్న. అలాగే మాకు నవరాత్రులకు సహకరించినటువంటి సైబరాబాద్ పోలీస్ గారికి, కార్పొరేషన్ సిబ్బందికి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బందికి, అలాగే మాకు గత కొన్ని సంవత్సరాల్లో ఇస్తున్నటువంటి సహాయం, అలాగే శక్తి చేసినటువంటి సుధాకర్ రెడ్డి డైరెక్టర్స్ వారికి కూడా డబ్బులు మిగిలిపోయేలా కొంచెం పోలీసు వారు సహకరించి డబ్బులు కొంచెం చూపిస్తున్నారు. దయచేసి ఆ డబ్బుకి కానివ్వండి కొంచెం ముందు తెచ్చిందండి. అన్ని అధ్యయనంగా దయచేసి మీలో దయచేసి ఆ డబ్బుకి స్థలంగా అన్నింటి ఒకసారి చూపించవలసిందిగా కోరుకుంటున్నాము. సహకరించినటువంటి ఫోటోగ్రాఫర్ గారికి, అన్ని అలాగే గణేష్ వీరికి కూడా బాలాజీ గణేష్ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తమ్ముళ్ళు కొద్దిసేపు ఆడుకోండి. పోలీసు వారు అన్న ఒక 10 నిమిషాలు. శ్రీకాంతి